ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యము మరి చాలా దినాలుగా మనము తెలిసినటువంటి వాక్యమే అండి. ఈ వాక్యాన్ని మనము ప్రతి గుడ్ ఫ్రైడే రోజునో లేకపోతే శుద్ధీకరణ కూటాల రోజుల్లోనో లేకపోతే ఈ వాక్యాన్ని మనము పదే పదే విన్నటువంటి వారమే. కానీ ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన చనిపోయాడు? మరి చనిపోయింది ఎవరి కొరకు చనిపోయాడంట? నీతిమంతుల కొరకు కాదట. అందుకనే ఆయన అంటాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు అని అంటాడు. నా దేవుని పిల్లారా, నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు, మరి ఈ లోకంలో ఉన్నటువంటి నా దేవుని పిల్లారా యోగ్యుల కొరకు ఆయన చనిపోలేదు. కానీ మరి ఎవరి కొరకు చనిపోయాడు అని అంటే వాక్యం అంటుంది, పాపుల కొరకు ఆయన చనిపోయాడంట. చూడండి నా దేవుని పిల్లారా, పాపుల కొరకు ఆయన చనిపోయాడంట. ఎవరైతే దేవునికి విరోధముగా నడిపించబడుతున్నారో, ఎవరైతే కట్ల చేత బంధించబడి ఉన్నారో, ఎవరైతే నా దేవుని బిడ్డలారా వ్యసనాల చేత, ఇదిగో చెడుతనము చేత, భయంకరమైనటువంటి క్రియల చేత మరి వారి జీవితాలను శాపంగా మార్చుకుంటున్నారో, అటు భయంకరమైనటువంటి పాపములలో బ్రతుకుతున్నారు, వారి కొరకు ఒక నీతిమంతుడు చనిపోయాడండి. నా దేవుని పిల్లలు అర్థమవుతుందండి. నా దేవుని పిల్లలు గమనించండి. ఒక అపవిత్రుల కొరకు పవిత్రుడు చనిపోయాడు. నీతి లేని ప్రజల కొరకు నీతిమంతుడు చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే మట్టి మనుషుల కొరకు నా దేవుని బిడ్డలారా ఈ యొక్క భూమి ఆకాశములనే నోటి మాటతో సృష్టించినటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు వారి కొరకు చనిపోయాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా చూడండి, ఆయన తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నాడట. తన ప్రేమను, ఎందుకు ప్రభా ఇదంతా చేస్తావు? నీకు విరోధంగా ఉన్నారే, నీ మాట వినటం లేదే, పాపానికి దాసోహులుగా అయిపోతున్నారే, ఇదిగో భయంకరమైనటువంటి మరి ఆ దిగజారిపోయి నీతి లేకుండా, యథార్థత లేకుండా ఈ లోకములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మనుషుల వలె వాళ్ళు ప్రవర్తిస్తున్నారే, వారి కొరకు నువ్వెందుకయ్యా మరణించటం? వారి కొరకు నువ్వెందుకయ్యా రక్తం కార్చటం? వారి కొరకు నువ్వెందుకయ్యా అన్ని కొరడా దెబ్బలు తినటం అని అడిగితే నా దేవుని బిడ్డలారా ప్రభు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో నన్ను నేను మరి వారి కొరకు బలవంతంగా నా ప్రాణాన్ని పెట్టలేదు, కానీ ప్రేమతో వాళ్ళ కొరకు ఇదంతా చేశాను. హల్లెలూయా. ప్రేమతో చేశాడంటండి. నా దేవుని పిల్లారా, నేను అంటాను, ప్రేమతో గాయపరచబడ్డాడు, ప్రేమతో అవమానించబడ్డాడు. ప్రేమ కొరకే, నీ మీద ఉన్నటువంటి ఆయనకున్న ప్రేమను బట్టి నా దేవుని పిల్లారా కొల్గత కపాలం అనబడుతున్నటువంటి ఆ కల్వరి గిరికి నా దేవుని పిల్లారా ఆయన బాధతో అక్కడికి వెళ్ళాడు, ప్రాణం పెట్టాడు. ఈరోజు నేను అంటాను, ఇదిగో నీ కొరకు ఇంత చేసినటువంటి నీ దేవుని మీద నీకు ప్రేమ ఉందా? ఆయన ప్రేమ ఏమిటో చూపించాడు. నీ ప్రేమ ఏమిటి? నీకు దేవుని మీద ఉన్న ప్రేమ ఏమిటి? ఆలోచించండి. కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజున నా దేవుని పిల్లారా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ లేఖనాలు ఆయన మరణం గురించి, ఇదిగో ఆయన మన కొరకు ఎందుకు రక్తము కార్చాడనేది వివరిస్తూ ఉండగా మనలో ఒక పశ్చాత్తాపం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములు నాయనా. ఉదయ కాలముందు నా తండ్రి అయా నీ మాటలు వినటానికి మీరు కృపనిచ్చారు. అయా నా తండ్రి నాయన మా కొరకే నా ప్రభు చనిపోయిన దేవుడు అయ్యా, మా కొరకు రక్తము కార్చిన దేవుడు అయ్యా, మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు అయ్యా. అందరిని బట్టి స్తోత్రములు నాయనా. నీ వల్ల మేము ఉండుటకు నా ప్రభు మీరు కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.